హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బీరషన్కి అనేది మనము ఇలా మందు ఎక్కిస్తున్నాం. ఇది సెకండ్ డోస్. ఇది సెకండ్ డోస్ మందు వచ్చేసి 1340-13 ఎక్కిస్తున్నా. 1261 కన్నా 1340-13 బాగుంటుంది. ఎందుకంటే ఈ చలిలకు అనేది మనకు పొటాష్ అనేది కొద్దిగా కావాలి, హ్యూమిడిటీ పవర్ అనేది కొద్దిగా మంచిగా ఉండాలి దానికి అనే ఉద్దేశంతో 1340-13 ఎక్కిస్తున్నా. పొటాష్ అనేది 13% ఉంటుంది. ఇలా యూరియా అనేది, నైట్రోజన్ అనేది 13% ఉంటుంది. నైట్రోజన్ తక్కువ ఉండాలి, మనకి భాస్వరం ఎక్కువ ఉండాలి, పొటాషియం కావాలి. మళ్ళీ దాంట్లో ఫార్మెంటేషన్ ఉంటే మనకు కొద్దిగా గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్కి సెల్లకు తట్టుకొని తెగుళ్ళు అనేవి రాకుండా రూట్ సిస్టమ్ బాగా డెవలప్మెంట్ అయ్యి గ్రోతింగ్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. అందుకే మనము ఈ 1340-13 ఇస్తున్నాము. ఈ సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమి ఇచ్చినామంటే ఉమిక్ యాసిడ్ అనేది ఇచ్చినాము. ఉమిక్ యాసిడ్ మనం 10 days నుంచి 12 days మధ్యలో ఇచ్చినాము. తర్వాత ఇప్పుడు దీని స్టేజ్ వచ్చేసి మొలిచిన తర్వాత ఇప్పుడు 12 days. ఇది అంటే ఇత్తనం పెట్టిన 10 days 12 daysకి మనం ఉమిక్ యాసిడ్ ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఒక 5 days 6 days డిఫరెన్స్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 13, 40, 13 అనేది ఇవ్వడం జరిగింది. గ్రోతింగ్ అయితే ఇప్పుడు తీగ స్టేజ్కి వచ్చింది. ఈ సెల్లకు అనేది కొద్దిగా గ్రోతింగ్ అనేది తక్కువ ఉంది. ఆ ఉద్దేశంతోనే మనము ఫెర్టిలైజర్స్ అనేది మార్చడం జరిగింది. 1261 కన్నా ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం